రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం పక్కన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని అంబేద్కర్ సంఘం నాయకులు వ్యతిరేకించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం పక్కన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని అంబేద్కర్ సంఘం నాయకులు వ్యతిరేకించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా 2 విగ్రహాలకు సంబంధించి అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయా? ఏం చేస్తున్నారు పోలీసులు? వివాదం సద్దుమణిగిందా? వంశీ, వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలంలోని బొల్లికుంట గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే బొల్లికుంట గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహానికి భూమి పూజ చేసి అక్కడ విగ్రహాన్ని ఏర్పాట్లు చేయడంతో అయితే అటు అంబేద్కర్ యువజన సంఘం నేతలంతా కూడా ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి ఆ ప్రతిష్టాపన ప్రాంతాన్ని చెల్లాచెదురు చేసి అక్కడ శివాజీ విగ్రహం పెట్టద్దంటూ కూడా శివాజీ విగ్రహం పెడితే మేము ఆందోళన చేస్తామని గత వారం రోజులుగా వాళ్ళు అక్కడే భీష్మించి కూర్చున్నారు. అయితే ఈ నేపథ్యంలో మేము గ్రామస్తులుగా శివాజీ విగ్రహాన్ని తప్పకుండా పెట్టుకుంటాము అని చెప్పేసి హిందూ సంఘం నేతలంతా కూడా అక్కడ శివాజీ విగ్రహ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అటు హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. అక్కడ అంబేద్కర్ యువజన సంఘ నేతలు మాత్రం మా అంబేద్కర్ పక్కకు శివాజీ విగ్రహం ఉండే ప్రసక్తే లేదంటూ మీరు వేరే చోట పెట్టుకోవాలంటూ కూడా చెప్పడంతో అయితే గ్రామస్తులంతా కూడా తిరగబడ్డారు. గ్రామస్తులంతా కూడా తిరగబడి శివాజీ విగ్రహం ఉంటే తప్పేంటి, అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నప్పుడు శివాజీ విగ్రహం కూడా పెట్టుకుంటే తప్పేంటి, మీరు కొంతమంది ఇలా ఆపడం తప్పు అంటూ కూడా గ్రామస్తులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో శివాజీ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తూ మరొకసారి పూర్తిగా భూమి పూజ చేసిన అనంతరము విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలు ఈ రోజు అక్కడికి చేరుకున్నారు. అయితే అంబేద్కర్ వాదులు మాత్రము అక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయకూడదు, మీరు శివాజీ విగ్రహం పెట్టి అనంతరం మా అంబేద్కర్ విగ్రహం తొలగిస్తారా అంటూ మాకు అనుమానాలు ఉన్నాయి, మా అనుమానాలు నివృత్తి చేయాలంటే మీరు వేరే చోట పెట్టుకోవాలని అంబేద్కర్ యువజన సంఘ నేతలు చెప్పిన నేపథ్యంలో ఇటు ఇరు వర్గాలకు మధ్య మాట పెరిగి అది ఉద్రిక్తతకు దారితీస్తుంది వంశీ. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడ సర్ది చెప్పి ఇద్దరిని పోలీస్ స్టేషన్ పిలిపించి ఎలాంటి గొడవ జరగకుండా సద్దుమణిగేలా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ BNS 163 అమలు చేస్తున్నారు వంశీ. థ్యాంక్ యూ ప్రశాంత్.